పుట్టినప్పటి నుంచి నాకు వచ్చిన హెల్త్ ఇష్యూస్ ఎవరికి వచ్చి ఉండవు. నా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ పోయింది గైస్. చలిగా ఉంది బయట, బట్ తిరునాళ్ళకి వెళ్తే అదిగా సరిపోయిందంట. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్ డైలీ చాప్టర్స్. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే నా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్. సో ఇప్పుడే లేచానన్నమాట. సో లేచి ఫ్రెష్ అయ్యాను అంటే ఐ మీన్ బ్రష్ అండ్ ఫేస్ వాష్ చేసుకున్నాను. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఏం క్రీమ్స్ అప్లై చేసుకోకుండా నా స్కిన్ ఇలా ఉంటుంది. సో నా స్కిన్ కేర్ రొటీన్ అయిపోయినాక అది ఎలా ఉంటుందో చూసేద్దాం. సో ఇప్పుడే నేను ఫేస్ వాష్తో ఫేస్ వాష్ చేసుకున్నాను. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఫేస్ వాష్ అయిపోయిన వెంటనే నేను ఫస్ట్ చేసేది టోనర్ అప్లై చేస్తాను. సో నేను వాడేదేమో టిటర్ మిల్క్ స్కిన్ టోనర్. ఇది రైస్ టోనర్ అనమాట. పిహెచ్ని మంచిగా బ్యాలెన్స్ చేస్తుంది. సో చేసేద్దాం, ఓకేనా? నాకు నెయిల్స్ లేవు గైస్. ఏఎస్ఎంఆర్ చేద్దామంటే ఏం చేస్తాం? ఓకే, దీన్ని ఒక 2 to 3 డ్రాప్స్ వేసుకొని ఇట్లా చేసుకొని, యూజువల్గా అయితే కాటన్ ప్యాడ్స్తో చేసుకుంటారు. మన దగ్గర లేవన్నమాట. సో అట్లా స్కిన్ అబ్జర్వ్ చేసుకునేలాగా రబ్ చేసుకోండి. ఇప్పుడు మనం దాన్ని ఎయిర్ డ్రై చేసుకోవాలన్నమాట. సో కొంచెం సేపు ఇట్లా అనుకోండి గైస్. నేను పెద్ద స్పెషలిస్ట్ కాదు, కాకపోతే మనల్ని మనం కేర్ చేసుకోవాలి కాబట్టి దాంట్లో ఏదో ఇది కొద్దిగా ప్రయత్నం అన్నమాట. సో అట్లా అనుకోండి. నా స్కిన్ టైప్ వచ్చేసరికి కంబైన్డ్ స్కిన్. కొన్ని రోజులు డ్రై ఉంటుంది, అది ఒకరోజు డ్రై ఉంటుంది, ఒకరోజు ఆయిలీ ఉంటుంది, ఇంకో రోజు కంబైన్డ్ ఉంటుంది. సో రకరకాల స్కిన్ టైప్ అన్నీ కలిపితే నా స్కిన్ టైప్ గైస్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆర్డినరీ వాళ్ళది నియాసినమైడ్. సో ఈ నియాసినమైడ్ ఎందుకు వాడతా అంటే, నాకు ఇప్పుడు మనకి గర్ల్స్కి పీరియడ్స్ టైమ్స్లో యాక్నీస్ వస్తాయి కదా, అలాంటి టైమ్స్లో మనకి వస్తాయి అవే ఈ స్పాట్స్ ఇవన్నీ అనమాట. అది ఎవ్రీ మంత్ నాకు అనేసి కామన్. సో అయిపోయిన తర్వాత యాక్నీ అయిపోయిన తర్వాత అక్కడ స్పాట్స్ ఉంటాయి కదా, సో ఆ స్పాట్స్ పోవడానికి నేను ఈ నియాసినమైడ్ వాడతాను. అంటే ఇది డైలీ క్విక్ రిజల్ట్ ఏం రాదు, కానీ ఎవ్రీడే వాడుతూ ఉంటే నాకు ఈవెన్చువల్లీ ఈ బ్లాక్ స్పాట్స్ అనేవి పోతాయి. సో ఈరోజు ఇట్లా ఉంది, చూపిస్తాను చూడండి నా బ్లాక్ స్పాట్స్ ఎలా ఉన్నాయో. సో కొన్ని డేస్ అయినాక ఇవి పోతాయి, అప్పుడు మీకు రిజల్ట్ చూపిస్తాను నేను. సో ఇది వచ్చేసరికి 2 డ్రాప్స్ వేసుకోండి. 2 డ్రాప్స్ అయిపోయిన తర్వాత దీన్ని కూడా ఇలా మొత్తం అప్లై చేసుకొని ఫేస్ మొత్తం అప్లై చేసుకోండి. అయినాక ఎయిర్ డ్రై. నెక్స్ట్ వచ్చేసరికి స్నేల్ మసిన్. సో నేను నార్మల్గా మాయిశ్చరైజర్ ఏం వాడను. అంత ముందులో వాడేదాన్ని, ఇప్పుడు వాడట్లేదు. ఎందుకు వాడలేదంటే ఏమో నా స్కిన్ టైప్కి కొన్నిసార్లు మాయిశ్చరైజర్ అవసరం లేదనిపిస్తుంది. ఎందుకంటే ఈ క్రీమ్స్ అన్నింటిలో మ్యాక్సిమం నేను ఇప్పుడు నియాసినమైడ్ అయినా లేకపోతే టోనర్ అయినా ఈ స్నేల్ మసిన్ అయినా వీటన్నిటిలో కొంచెం మాయిశ్చరైజర్ ఆల్రెడీ ఉంటుంది. నేను ఎందుకని చెప్పి నేను ఎక్కువ ఎక్స్ట్రాగా ఏమీ వాడను. సో ఇప్పుడు వచ్చేసరికి స్నేల్ మసిన్ 2 to 3 డ్రాప్స్, 3 డ్రాప్స్. ఇది కూడా మొత్తం అప్లై చేయాలి. ఇయర్స్కి నెక్ కూడా అప్లై చేసుకొని రెస్ట్ ఆఫ్ ఇట్ అండ్ రైజ్ చేసుకోండి.
డార్క్ సర్కిల్స్ ఉన్నాయి అంటే ఇప్పుడే లేచా కదా. పఫీ ఫేస్ గాయ్స్, పఫీ ఫేస్. అండ్ అంతే. ఫైనల్గా వచ్చేసరికి మీరు ఈ స్టెప్ తర్వాత మాయిశ్చరైజర్ వాడుకునే వాళ్ళు మాయిశ్చరైజర్ వాడుకోవచ్చు. ఫైనల్గా వచ్చేసరికి సన్ స్క్రీన్. ఇది జేసన్ వాళ్ళది. జేసనా కాదు, బ్యూటీ ఆఫ్ జోషియన్, అది ఎలా పిలుస్తారో నాకైతే తెలీదు. బట్ యా, దిస్ ఈజ్ ఇట్స్ కొరియన్ సన్ స్క్రీన్ దట్ ఎవ్రీబడి సేస్. I don't even know guys, but I thought it's good. I just bought it. ఇంతసరికి నేను ఇంతే అప్లై చేస్తాను. అండ్ నాకు కూడా సన్ స్క్రీన్ స్టిక్ ఉంటుంది. సో ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఫర్ ఎవ్రీ 2 hours I apply. నేను సన్ స్క్రీన్ నార్మల్గా ఇట్లా ఫేస్ మొత్తం ఇట్లా అప్లై చేసుకొని డాట్స్గా దాని తర్వాత ర్యాప్ చేస్తాను. దీన్ని బాగా అబ్జర్వ్ చేసుకునేలాగా అంతే గాయస్, అంతే సింపుల్ అయిపోయింది. సో ఇది మ్యాక్సిమం 5 minutes కూడా పట్టదు మనకి. సో డైలీ మార్నింగ్ అట్లా చేసుకుంటే కొంచెం స్కిన్ని కాపాడుకున్నట్లు ఉంటుంది. సో సన్ స్క్రీన్ అనేది మస్ట్, మనం ఏది చేసినా చేయకపోయినా, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ స్కిన్ ఫ్రమ్ ది సన్. సో నేను ఫైనల్గా ఏం చేస్తానంటే, నా చిన్నప్పటి నుంచి పౌడర్ వాడే అలవాటు ఉంది ఫేస్కి. సో ఇప్పుడు వచ్చేసరికి పాండ్స్ పౌడర్ వాడతాను. అంటే చిన్నపిల్లలు అనుకోండి, కాకపోతే యా. సో ఇప్పుడు ఇది వచ్చేసరికి ఇంకా ఆఫ్టర్ స్కిన్ కేర్ నా ఫేస్ ఇట్లా ఉంటుంది. పెద్దగా తేడా ఏం లేదు, కానీ ఇట్ జస్ట్ ప్రొటెక్ట్స్ మై స్కిన్ యూనో. ఇది పాండ్స్ పౌడర్ నేను మరీ ఎక్కువ వాడను, ఎందుకంటే మరి అట్లా కనిపించాలని నాకేం లేదు. ఇక్కడ నేను అండర్ ఐస్ కింద ఇట్లా డార్క్నెస్ ఇట్లా ఉంటుంది, నాకు మరీ ఎక్కువ ఉండదని నా ఫీలింగ్. కానీ ఉన్న దాంట్లో ఇట్లా పౌడర్ ఇలా అప్లై చేస్తాను, అప్పుడు నాకు అవి కనిపించకుండా ఉంటాయి. చూసారు కదా ఇప్పుడు ఈ ఐకి తేడా. యా, నాకు మా పిన్ని నేర్పించింది గాయస్. రిఫ్రెషింగ్గా కూడా కనిపిస్తున్నాను. ఫైనల్గా అయితే ఇట్లా ఉన్నా తినం. అండ్ పక్కాగా డైలీ మాత్రం స్టిక్కర్ అయితే పెట్టుకుంటా. అమెరికాలో ఉన్నా కదా పోయింది ఇట్లా ఉంటుంది మన ఎవరు. ఓ వెళ్తే ఎక్కదిగా సరిపోయిందంట, అట్లా ఉంటుంది మన పని. సో అమెరికాలో ఉన్నా కదా అని మన ట్రెడిషన్స్ని ఫాలో అవుకున్నాను. అదే ఇది నేను ఫైనల్గా లిప్ బామ్. నేను రకరకాల లిప్ బామ్స్ వాడతా గైస్. అంటే ఒక పర్ఫెక్ట్ ఒకటే అని ఉండదు, రోజుకి ఒకటి ఉంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు ఒకటి కనిపించదు, ఆటోమేటిక్గా ఇంకో దాని దగ్గరికి వెళ్తా. అట్లా కొత్త ఎన్ని ఓపెన్ చేస్తానంటే ఇంకేది దొరికితే అదే తీసుకెళ్తా. లిప్ బామ్స్
నాకు యూజువల్గా అంతకు ముందులా లిప్స్ ఇక్కడ ఎడ్జెస్లో క్రాక్స్ వచ్చేవి. నేను ఫస్ట్ అమెరికా వచ్చిన వెంటనే నేను ఫస్ట్ ఫేస్ చేసిన ప్రాబ్లమే అది. క్రాక్స్ అయ్యి నేను అసలు తినడానికి కూడా ఇబ్బంది అయ్యండి. ఇట్లా నోరు ఓపెన్ చేసి తినడానికి కూడా ఇబ్బంది అయ్యి ఉండేది. నేను అంతకు ముందు అసలు లిప్ బామ్సే వాడేదాన్ని కాదు. సో ఆఫ్టర్ దిస్ డైలీ లిప్ బామ్స్. నేను ఆ ఫోన్ లేకపోయినా ఉంటానేమో కానీ లిప్ బామ్ లేకుండా ఉంటాను గైస్. వీక్నెస్ ఏం చేస్తాం. అండ్ ఇది వచ్చేసరికి అండర్ ఆర్మ్ రోల్ అన్న. ఇది కెమిస్ట్ ఎట్ ప్లే. ఈ ఫ్లేవర్ వచ్చేసరికి ఆక్వా ఫ్లేవర్. నా దగ్గర ఆక్వా ఫ్లేవర్ ఉంది అండ్ జాస్మిన్ ఉంది. రెండు మంచిగా స్మెల్ వస్తాయి. అండ్ యా యూ హ్యావ్ టు అప్లై దెమ్ అంతే గైస్. ఇంతతో నా స్కిన్ కేర్ అయితే అయిపోయింది. అంతే ఫైనల్ లుక్. అండ్ ఇప్పుడు ఏంటి అంటే నాకు కొన్ని ఎరెండ్స్ ఉన్నాయి ఈరోజు చేయాల్సినవి. నాకు ఏది చేసినా నరదిష్ట అనేది నా చుట్టే తిరుగుతుంటుంది గైస్. సో ఏది చేసినా కూడా ఇప్పుడు జిమ్కి వెళ్ళినా ఇప్పుడు ఇట్లా పోస్ట్ చేసినా మరి నరదిష్ట అనేది ఎలా వస్తుందో ఎక్కడి నుంచి వస్తుందో మరి పీపుల్ అంటే జనాలు ఏమనుకుంటారో ఇవన్నీ అయితే నాకు తెలియదు. కానీ నాకు మాత్రం నరదిష్టి నా చుట్టూరే తిరుగుతూ ఉంటుంది ఎప్పుడు ఆన్ ది వే. సో నేను అమెరికా వచ్చినప్పటి నుంచి నాకు వచ్చిన హెల్త్ ఇష్యూస్ ఎవరికి వచ్చి ఉండవు నాకు తెలిసి. అది కావాలంటే మీకు ఒక వ్లాగ్ మొత్తం తీస్తాను. మొన్న నేను బ్యాక్ షోల్డర్ ఇక్కడంతా పెయిన్ అసలు చాలా ఇబ్బంది పడుతున్నాను. సరే ఎక్కువసేపు కూర్చొని ఉంటాను నేను అంటే డే మొత్తంలో, ఎందుకంటే ల్యాప్టాప్లో కూర్చొని ఉంటాను కాబట్టి. సో బ్యాక్ మరి పెయిన్ వచ్చిందో లేకపోతే జిమ్లో ఏమన్నా చేశానో అందుకు నొప్పి వస్తుందో తెలియదు. కానీ హాస్పిటల్ వెళ్తే జస్ట్ మెడికల్ ప్రిస్క్రిప్షన్. ఆమె అసలు నాకేం ఎక్స్రేలు కానీ ఏమి చేయలేదు. జస్ట్ మెడికల్ ప్రిస్క్రిప్షన్ రాయడానికి $225 గైస్. ఇండియాలో వెళ్తే 20-30 రూపాయలకి రాసిస్తారు మా ఇంటి దగ్గర డాక్టర్ అయితే. ఏం చేస్తాం, 220 రూపాయలు. మళ్ళీ నాకు ఇన్సూరెన్స్ ఉంది. ఆ ఇన్సూరెన్స్ వాడు ఎందుకు ఉంటాడో కూడా తెలియదు. మరి ఎందుకు కట్టుతున్నాను ఇన్సూరెన్స్? ఇప్పుడు $225 ఇక్కడ నేను హాస్పిటల్లో కట్టే ఎందుకు? మరి ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకున్నాను? మళ్ళీ దాంట్లో కోపే అంటారు, డిడక్టబుల్ అంటారు, డిడక్టబుల్ పర్ ఈవెంట్ అంటారు, మళ్ళీ ఈఆర్ కోపే అంటారు. అసలు ఇవన్నీ ఏంటో నాకు అయితే ఏం అర్థం కావు. అయితే ఏమోలే కానీ ఆమె అయితే ఒక మెడికల్ పిల్స్ ప్రిస్క్రిప్షన్ అయితే రాసింది. ఇప్పుడు అవి వెళ్ళి తెచ్చుకోవాలి. అండ్ ఇంట్లో కొన్ని ఓట్స్ ఇలా కొన్ని అయిపోయినవి, అవి కూడా తెచ్చుకోవాలి. జిమ్ అయితే చేయొద్దని చెప్పింది డాక్టర్. హెవీ లిఫ్ట్స్ అని లేకపోతే వెయిట్స్ అయితే లిఫ్ట్ చేయొద్దని చెప్పింది. ప్రజెంట్ అయితే రెస్ట్ అన్నమాట. నేను ఎప్పుడైతే అంటే మంచి హ్యాబిట్స్ నాలో అలవాటు చేసుకుంటున్నానో ఆ హ్యాబిట్స్ నాకు దూరం అయిపోతాయి. ఎందుకో తెలియదు, ఇట్స్ బ్యాడ్. బట్ ఇప్పుడు మీరు నాతో పాటు కూడా అలా రెంట్స్కి వచ్చేస్తా అంటే వచ్చేయండి. ఇప్పుడు వెళ్తున్నాను గైస్, టార్గెట్కి వెళ్ళాలి. టార్గెట్లో CVS ఫార్మసీ ఉంటుంది. సో అక్కడ ట్యాబ్లెట్స్ తీసుకొని అండ్ అక్కడే ఇంట్లో కావాల్సినవి తీసుకొని వస్తాను. నడవటం ఒక 1 మైల్ ఉంటుంది. 1 మైల్ అంటే 1.6 కిలోమీటర్స్. వెళ్ళడానికి 1.6, రావడానికి 1.6 అన్నమాట. సో వాకింగ్ చేసినట్లు ఉంటుంది. కానీ చలిగా ఉంది బయట. బట్ యా, సో లెట్స్ గో గైస్. ఇప్పుడే టార్గెట్కి వచ్చా గైస్. ఆ మూలన CVS ఫార్మసీ ఉంటుంది, అంటే లోపలికి వెళ్ళిన తర్వాత అన్నమాట. సో అలా నడుచుకుంటా వెళ్తున్నాను. ఇది వచ్చేసరికి ఎంట్రన్స్ అన్నమాట. నార్మల్గా వాల్మార్ట్ అయితే భయంకరమైన జనం అది ఇది ఉంటారు, కానీ టార్గెట్ కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అని నా ఒపీనియన్. క్లీన్గా కూడా ఉంటుంది. సో ఇట్స్ మోర్ కన్వీనియంట్. బట్ వాల్మార్ట్ కన్నా ఇక్కడ ప్రైసెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. సో అంటే మనకి వాల్మార్టే బెస్ట్. సో అది సంగతి. ఇలా వచ్చేసాను CVS ఫార్మసీకి. సో అక్కడికి వెళ్ళినాక డైరెక్ట్గా ఆయన నన్ను చూసి వచ్చి అడిగారు అన్నమాట. ఏంటి అంటే మెడిసిన్స్ పికప్ అని చెప్పాను. అంటే బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎక్కువ ఉందని ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నా గైస్. సో యా, అండ్ ఆయనకి ఏంటి అంటే అడిగాను అన్నమాట, నా ఇన్సూరెన్స్ కవర్ అవుతుందా మెడిసిన్స్కి అంటే
లేదు అకార్డింగ్ టు యువర్ ఇన్సూరెన్స్ ఇట్స్ నాట్ కవర్డ్ అన్నాడు. సో దానికి మనీ మళ్ళీ నేనే కట్టాల్సి వచ్చింది అన్ఫార్చునేట్లీ. అంటే ఇంకా హోల్ డే బ్యాడ్ డే గైస్, ఇంకేం చేయలేము మనము. సో అదంతా అయిపోయినాక ఇంకా కట్టేసేసి అలా మళ్ళీ గ్రోసరీస్ అవన్నీ తీసేసుకొని ఇంకా నెమ్మదిగా ఇంటికి వచ్చేసాను గైస్. అంటే ఇంకా చేసింది ఏం లేదన్నమాట మనం. అండ్ ఇంకా మధ్యలో వాళ్ళకి నేను రికార్డ్ చేస్తున్నాను అని తెలిసిపోయింది గైస్. ఇంకేం చేస్తాం, అయినా చేశానన్నమాట. అంటే వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు అని తర్వాత అడిగాను అన్నమాట. అంటే ఇఫ్ ఇట్స్ ఓకే టు పోస్ట్ అని. సో దే సెడ్ ఓకే. అండ్ తర్వాత ఇంకా అమ్మ ఫోన్ చేసింది, ఇంకా వీడియో అయిపోయింది అనమాట. ఇంకా అమ్మతో కొంతసేపు మాట్లాడుతూ అలా గ్రోసరీ షాపింగ్ చేసి ఇంకా ఆ గ్రోసరీస్ పట్టుకొని మళ్ళీ నడుచుకుంటా 1 మైల్ మనం వెళ్ళలేం కాబట్టి అక్కడ నుంచి ఇంకా డైరెక్ట్గా ఊబర్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాను. అండ్ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వండుకొని తినేసేసి కొంతసేపు అట్లాగా రెస్ట్ తీసుకొని ఇంకా ఆ ట్యాబ్లెట్స్ వేసుకొని అంతే టార్గెట్కి వెళ్ళి ట్యాబ్లెట్ తీసుకొని అండ్ ఓట్స్ అవి తీసుకొని వచ్చేసేసాను. సో షూట్ చేయడం అందరికి కుదరలేదు. అండ్ అండ్ దట్స్ ఇట్. అండ్ ఇప్పుడు ఓట్మీల్ చేసుకొని తింటాను. I'll see you again in my next video, guys. Ciao.